Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇక్కడ కీర్తనలు 48లో మనం చూసేది ఏంటంటే యెరూషలేం పట్టణం గురించి. క్రొత్త నిబంధనకు చెందినటువంటి విశ్వాసులు ఈ యెరూషలేం పట్టణమును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అన్వయించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే యెరూషలేం పట్టణాన్ని మన జీవితంలో మనకి ఏ విధంగా మనకు వర్తిస్తుంది అనే దాన్ని మనం గ్రహించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. భవిష్యత్తును గూర్చి దేవుడు వ్యక్తపరిచే తీరులో ఇదొకటి. అనేక రకాలుగా చేస్తాడు, వాటిలో ఇదొకటి. మొదటగా ఏంటంటే మాటల ద్వారా దాని గురించి, భవిష్యత్తును గురించి దేవుడే చెబుతాడు. మరి కొన్ని చోట్ల బైబిల్లో జరగబోయే వాటిని గురించి మాటలతో దేవుడు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. వీటితో పాటు చిత్రాలను, పోలికలను, టైప్స్ అంటారు ఇంగ్లీష్లో, దృష్టాంతాలను, రూపాలను, నమూనాలను, వాటిని కూడా అనుగ్రహిస్తాడు. ఈ సందర్భాల్లో ఈ చిత్రాలు, పోలికలు అవి ఇచ్చినటువంటి ఆ సందర్భాల్లో ఒక సంస్థను కానీ, ఆచరణలను కానీ, లేక సంబంధాల అనుకరణను కానీ, ఈ ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నమాట. ఆ సందర్భంలో దేవుడు ఈ చిత్రాలని, పోలికల్ని అనుగ్రహిస్తాడు. అంటే ఒక సంస్థ, దేవాలయం, దాని గురించినటువంటి ఒక సంస్థ, ఆ సెట్, ద హోల్ సెట్, దేవాలయం, దానికి చెందినటువంటి మరి దానిలో ఉన్నటువంటి రంగులు, అక్కడ పనిచేసేటువంటి ఆ లేవీయులు, యాజకులు, మరి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ సామగ్రి, అదంతానన్నమాట. ఆ సంస్థ ఒక ఆర్గనైజేషన్ లాగా. ఆ సందర్భాల్లో ఈ చిత్రాలని, పోలికల్ని మనం అర్థం చేసుకోవాలి. అటు తర్వాత ఈ చిత్రముల రూపములు, సాదృశ్యాలు, ఈ పోలికలు, అవి వాటితోనే అంతం కావని, వాటికంటే మేలిమమైన వాటిని అవి సూచిస్తున్నవని, అవి అపేక్షిస్తున్నవని, దానికి చెందినటువంటి విధానమని సూచించబడుతుంది. అది ఆ విధానమని సూచనలే కాదు, దానికి చెందినటువంటి సూచన శ్రేణిని దేవుడు అనుగ్రహిస్తాడు. ద హోల్ సెట్ ఆఫ్ టైప్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు దేవాలయం అంటే దేవాలయానికి సంబంధించిన అన్ని కూడాను దేవుడు ఏర్పరిచినటువంటి ఆ నిబంధన అంతా కూడాను, అది ఈ రూపాలు, ఈ పోలికలు, ఈ సాదృశ్యాలు, అవి వాటికి సంబంధించినవే కావు, దానికంటే శ్రేష్టమైనటువంటి వాటిని సూచిస్తున్నవి అని దేవుడే మనకు సూచిస్తాడు. ఆ సూచనల శ్రేణిని దేవుడే అనుగ్రహిస్తాడు. ఈ రూపాలు, ఈ టైప్స్ ఇవే కాదయ్యా, అవి వేరే వాటిని సూచిస్తుందని దేవుడు మనకి ఏదో రీతిగా ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ సందర్భాలలో
భవిష్యత్తును గూర్చి మాటలతోనే కాదు, చిత్ర రూపంలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ దావీదు రాజరికమునకు, యేసుక్రీస్తు రాజరికంలో ఉన్న సంబంధమును దేవుడు మరి బయలుపరిచినటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన రాజరికం, ఆ కింగ్డమ్ యేసుక్రీస్తు రాజరికంతో ఎట్లా ముడిపడి ఉన్నది, దానికి ఉన్నటువంటి సందర్భం ఆ సంబంధం ఏంటి, దావీదు రాజరికానికి యేసుక్రీస్తు రాజరికానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అది గుర్తించాలి. అంతేకాదు పస్కా గొర్రెపిల్ల, పాత నిబంధన ఉన్నటువంటి పస్కా గొర్రెపిల్లకు మరి యేసుక్రీస్తు పస్కా గొర్రెపిల్లగా మరి ఆ విధంగా సూచించబడ్డాడు కదా, దానికి దీనికి పాత నిబంధన ఉన్నటువంటి ఆ పస్కా గొర్రెపిల్లకి యేసుక్రీస్తుకి ఏంటి సంబంధం? మళ్ళా మెల్కిజెదెకు, పాత నిబంధన ఉన్నటువంటి మెల్కిజెదెకు ఆదికాండం 14లో ఉంటుంది. ఏ విధమైనటువంటి సంబంధం యేసు ప్రభువుకు ఉన్నది అని హెబ్రీ 7లో ఉన్నటువంటి రీతిగా ఆ సంబంధాన్ని, సబ్బాతు విశ్రాంతి అంటేనే విశ్రాంతిని అంటే సబ్బాతు అంటేనే విశ్రాంతి, కానీ సబ్బాతు విశ్రాంతి అంటున్నాడు. దానికి ఆ విశ్రాంతికి యేసు ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతికి ఏంటి సంబంధం? ప్రధాన యాజకునికి, పాత నిబంధన ప్రధాన యాజకునికి మరి యేసుక్రీస్తు యొక్క మధ్యత్వానికి ఏంటి సంబంధం? ఆ యేసుక్రీస్తు పాత నిబంధనలో యాజకుడు దేవాలయానికి ప్రవేశిస్తాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రవేశించినటువంటి పరలోకపు అతి పరిశుద్ధ స్థలం, దానికి దీనికి సంబంధం ఏంటి? ఇలాంటి అనేకమైనటువంటి సంబంధాలను గురించి బైబిల్ను ఎక్కువగా చదివే క్రైస్తవులు దాన్ని ధ్యానిస్తారు. ఇవి చాలా ముఖ్యమన్నమాట. పాత నిబంధనలు ఉన్నటువంటి వాటికి, క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి వాటికి ఏంటి సంబంధం అని బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఆలోచిస్తారు. నిజానికి పాత నిబంధన విధులను నమ్మకముగా ఉండే ప్రజలు, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది, పాత నిబంధన విధులకు నమ్మకముగా ఉండేటువంటి పాత నిబంధన ప్రజలు అనగా దేవుడు నియమించిన సంస్థల నియమాలకు, దేవుడే నియమించాడు ఆ సంస్థలు, ఆ నియమాలు, ఆ ఆచారాలకు విధేయత చూయించారని అర్థం. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. పాత నిబంధనలో దేవుని ప్రజలు, యూదులు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు పాత నిబంధనలో ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాలను, ఆచారాలను దాన్ని పాటించేటువంటి వాళ్ళు అని అర్థం. దానికి విధేయత చూపించేటువంటి వాళ్ళని అర్థం. దేవుడు నియమించినటువంటి నియమాలని, ఆచారాలని దానికి విధేయత చూపించేటువంటి వాళ్ళే నమ్మకస్తులు అని అంటారు. బైబిల్ గ్రంథములను అమర్చిన క్రమమును బట్టి, పాత నిబంధన, క్రొత్త నిబంధన వాటిని అమర్చినటువంటి ఆ యొక్క కానానికల్ ఆర్డర్ అంటారు. ఆ అమర్చినటువంటి ఆ బుక్స్ని, 66 గ్రంథాలని, పాత నిబంధన 39 గ్రంథాలు, మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాలు, అవి అమర్చినటువంటి క్రమాన్ని బట్టి ఆ సంస్థలు, ఆచారములు రాబోవు మేలిమైన వాటిని సూచిస్తున్నప్పటికీ ఆ నిబంధనకు చెందిన వారు వాటికి విధేయత చూపించవలెను. ఈ చిత్రముల ద్వారా భవిష్యత్తును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయమును క్రైస్తవులు గ్రహించిన ఎడల బైబిల్లోని భాగములు తాజాగా వారితో మాట్లాడగలవు. ఒక విధంగా దాన్ని ఒక
చార్ట్ ద్వారా చూపించుతాను. అదేంటి అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇక్కడ 39 గ్రంథాలుంటాయి, 27 గ్రంథాలుంటాయి. ఇక్కడ సూచించబడినటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయం. క్రొత్త నిబంధనలో దేన్ని సూచిస్తుంది? మరి యేసుక్రీస్తుని సూచిస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 2లో మనం చూస్తాం. కానాను విందు ఆయన తర్వాత యేసుక్రీస్తు దేవాలయాన్ని శుద్ధి చేశాడు కదా, అప్పుడు ఆయనే నిజమైనటువంటి దేవాలయంగా ఆయన పేర్కొంటాడు. ఆ విధంగా మనం ఈ విధంగా బైబిల్ అమర్చబడింది అని మనం గ్రహించినప్పుడు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి భాగాలు కానీ, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భాగాలు కానీ మనం వాటిని సరిగా అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశకాండం ఉందనుకోండి. ద్వితీయోపదేశకాండంలో ఏ విధంగా ఆ నిబంధనను మళ్ళా పునరావృతం చేశారో అది దేనికి సంబంధించింది అని క్రొత్త నిబంధనలో కూడాను మనం చూస్తాం. క్రొత్త నిబంధనకు సంబంధించింది. పాత నిబంధన ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఈ ఈ ఈ నిబంధన పాత నిబంధన అంటాం. ఈ క్రొత్త నిబంధనతో ఎట్లా ముడిపడి ఉన్నది, దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటని తెలుసుకున్నప్పుడు ఈ ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ అధ్యాయాలని సరిగా మనం అర్థం చేసుకోగలం. లేకపోతే మనం సరిగా అర్థం చేసుకోం, దాన్ని సరిగా మనం అన్వయించుకోవాలి. కాబట్టి ఈ భాగాల్ని వేరే వేరే భాగాల్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ ద్వితీయోపదేశకాండం ఆ గ్రంథం యొక్క తీరు ఎట్లా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ ఫ్లో ఆఫ్ థాట్ అంటారు. ఆ ద్వితీయోపదేశకాండం యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటే తప్ప దానిలో ఉన్నటువంటి భాగాల్ని సరిగా మనం అర్థం చేసుకోలేం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదే ఇక్కడ కార్సన్ గారు చెప్తున్నారు. ఈ మరలా చదువుతాను ఇక్కడ. బైబిల్ గ్రంథములను అమర్చిన క్రమమును, ఆ సంస్థల ఆచారములు రాబోవు మేలిమైన వాటిని సూచిస్తున్నప్పటికీ ఆ నిబంధనకు చెందిన వారు వాటికి విధేయత చూపించవలెను. దాని గురించి మరలా చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క నిబంధనలు క్రొత్త నిబంధనని, మేలిమైనటువంటి క్రొత్త నిబంధనని సూచించినప్పటికీ అక్కడున్నటువంటి ప్రజలు వీటినే నమ్మకంగా ఆచరించాలి. అది చెబుతుంది. అక్కడ ఉన్నటువంటి యూదులు, ఈ పాత నిబంధనకు చెందినటువంటి యూదులు వాళ్ళు నమ్మకంగా ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. దానికి కట్టుబడి ఉన్నప్పుడే వాళ్ళు నమ్మకం వాళ్ళ యొక్క నమ్మికను చూపించుతున్నారు. ఈ నిబంధన క్రొత్త నిబంధనను సూచిస్తున్నప్పటికీ అక్కడున్నటువంటి ప్రజలు దీనికి కట్టుబడి ఉండాలి. ఆ విషయం గుర్తించాలన్నమాట. ఆ విధంగా మనం బైబిల్ని చదివితే పాత నిబంధన సరిగా అర్థం చేసుకుంటాం, క్రొత్త నిబంధన కూడా మనం సరిగా అర్థం చేసుకుంటాం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరలా చదువుతాను. బైబిల్ గ్రంథములను అమర్చిన క్రమమును బట్టి ఆ సంస్థలు ఆచారములు రాబోవు మేలిమైన వాటిని సూచిస్తున్నప్పటికీ ఆ నిబంధనకు చెందిన వాటికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పాత నిబంధనకు చెందినటువంటి ప్రజలు వాటికి విధేయత చూపించాలి. అప్పుడే వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి ప్రజలుగా ఎంచబడతారు.
ఈ చిత్రము ద్వారా భవిష్యత్తును గూర్చి దేవుడు మాట్లాడతాడు. ఈ విధంగా దేవుడు మాట్లాడతాడు. దీనిలో ఉన్నటువంటి చిత్రాల ద్వారా, మాటలే కాదు చిత్రాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇక్కడ చిత్ర రూపంలో ఉన్న సాదృశ్యాల్లో ఒకటి ఇక్కడ ఈ అధ్యాయంలో కీర్తన 48లో ఉన్నది యెరూషలేము పట్టణం. కొన్నిసార్లు ఇది సియోనుగా పిలువబడినది. చారిత్రకంగా ఇది బలమైన కోట, సియోను కోట బలమైన కోట. దావీదు పాలన నుండి రాజధానిగా యెరూషలేము గుర్తించబడుటయే గాక ఈ ఈ యెరూషలేము దేన్ని సూచిస్తుందంటే దావీదు పాలనకు అది రాజధాని. యెరూషలేము రాజధానిగా ఉంటుంది. అంతేకాదు సొలొమోను కట్టిన దేవాలయమునకు స్థానికంగా ఉన్న పట్టణము కాబట్టి సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం అక్కడే ఉన్నది, యెరూషలేములోనే. కాబట్టి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్న కేంద్రంగా కూడా ఉంటుంది. అంటే అది రాజధానే కాదు, మరి దేవుడు ప్రత్యక్షపరచుకున్నటువంటి కేంద్రంగా కూడా ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్లో ఉన్నటువంటిది ఇశ్రాయేలు యూదాగా దేశ విభజన అనంతరం కూడా దక్షిణ ప్రాంతమునకు యెరూషలేము రాజధానిగా ఉంటుంది. ఇది రాజధాని అంటానికి ఉమ్మడి రాజ్యంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయినటువంటి రాజ్యంగా ఉన్నప్పుడు కూడాను యెరూషలేము క్యాపిటల్గా, రాజధానిగా ఉంటుందని గ్రహించాలి. కాబట్టి కీర్తనకర్తకు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతము రమ్యమైనది కాబట్టి, అక్కడ దేవుడు ప్రత్యక్షపరచుకున్నటువంటి కేంద్రం కాబట్టి అది చాలా రమ్యమైనది. అంతేకాదు సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది అని ఆ 2 వచనాల్లో మనం చదువుదాం. బైబిల్లో కీర్తనలు 48, 1, 2 చదువుదాం. మన దేవుని పట్టణము మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. కాబట్టి దేవుడు ప్రత్యక్షపరచబడినటువంటి పట్టణం కాబట్టి అది దానికి ప్రత్యేకత ఉన్నదన్నమాట. అందువలన అది రమ్యమైనది, ప్రజలందరికీ సర్వభూమికి సంతోషకరమైనది. అది ఆయుధ భద్రతకు, అంటే మిలిటరీ సెంటరే కాదు, అది అక్కడ ఆయుధాలు ఉండటమే కాదు, మిలిటరీ సెంటరే కాదు. అంతేకాకుండా 44 నుండి 8 వరకు చదువుకుందాం. దేవుని శాశ్వత ప్రేమను ఆయన ప్రజల ద్వారా ధ్యానించే స్థలముగాను, ఆయనను స్తుతించే కేంద్రముగాను ఉంటున్నది. చదువుకుందాం 4 నుండి 8 వరకు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పుట్టెను అని ఉండాలి. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుతున్నావు. నెక్స్ట్ 8. సైన్యములకు అధిపతికి యెహోవా పట్టణమునందు
మన దేవుని పట్టణం నందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచును. అది ఇట్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ హోల్డ్. ఆయుధ భద్రతకు కేంద్రంగా ఉంటుంది అని. మరలా అంతేకాదు, మరి 9వ వచనం చదివితే ఆయన యొక్క ప్రేమను ధ్యానించే స్థలంగా కూడా ఉంటుంది. 9వ వచనం, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. అంతేకాదు, ఆయనను స్తుతించే కేంద్రంగా ఉంటుంది. 10వ వచనం, దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. ఇక్కడ అలాంటి పట్టణం అయినప్పటికీ కీర్తనకర్త ఈ పట్టణమునకు మించి దేవుని వైపు చూస్తున్నాడు. అది మనం గమనించాల్సింది. ఇస్ నాట్ జస్ట్ లుకింగ్ ఎట్ ది సిటీ ఆఫ్ జెరూసలేం ఆర్ జయన్, బట్ బియాండ్ దట్ ఈజ్ లుకింగ్ ఎట్ గాడ్. అది ఈ పట్టణం వెనుక, పట్టణానికి మించి దేవుణ్ణి చూస్తున్నాడు. ఎందువలన అనగా ఆయనే నిత్యముగా దాన్ని స్థిరపరచి ఉన్నాడు. ఆయన కీర్తి భూదిగంతముల వరకు, తరతరముల వరకు వ్యాపిస్తున్నది. ఈ వచనాలు కూడా చదువుకుందాం. 8వ వచనం మరలా చదువుకుందాం. ఈ కీర్తనకర్త ఈ అంత సుందరంగా ఉన్నటువంటి యెహోవా పట్టణం అయినప్పటికీ, అది అన్నిటికీ కేంద్రంగా ఉన్నప్పటికీ, దాని వెనుకనున్నటువంటి దేవుని వైపు చూస్తుంటున్నాడు. బియాండ్ ద సిటీ ఈజ్ లుకింగ్ ఎట్ గాడ్. అది మనం గ్రహించాలన్నమాట. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనం చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. మరి 10, 14 కూడా చదువుదాం. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. 14వ వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. కాబట్టి ఇక్కడ యెరూషలేము అనేది దేని సూచిస్తుంది? ఒక పట్టణం కాదు. బియాండ్ దట్, దాని వెనుకనున్నటువంటి యెరూషలేములో తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుని వైపు ఆ యెరూషలేము సూచిస్తుంది. ఆయనే నిత్యముగా దానిని స్థిరపరచువాడు. ఇక్కడ కొత్త నిబంధనకు వద్దాం. చారిత్రక యెరూషలేమును వారు ఆధారం చేసుకున్నప్పటికీ, నూతన నిబంధనకు చెందిన గ్రంథకర్తలు దేని చూస్తున్నారు? పై యెరూషలేము వైపు చూస్తుంటున్నారు. పై యెరూషలేము, పరలోకం. గలతీ 4:26 చదువుదాం. పైనున్న యెరూషలేము అని అంటాడు నా అపోస్తలుడైన పౌలు గలతీ 4:26లో. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అలా సియోను కొండపై అని హెబ్రీ 12:22 చదువుకున్నాం. హెబ్రీ 12:22. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది గలతీ. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును
ఓకే. సియోను కొండకు జీవం గల దేవుని పట్టణమునకు. ఓకే. ఈ సియోను కొండపై పరలోకపు యెరూషలేముపై పరలోకపు యెరూషలేమునకు. కాబట్టి ఈ యెరూషలేము పట్టణాన్ని క్రొత్త నిబంధన గ్రంథకర్తలు ఏ విధంగా చూస్తున్నారు అంటే స్పిరిచువల్గా చూస్తున్నారన్నమాట. పై యెరూషలేము వైపు, సియోను కొండపై పరలోకపు యెరూషలేము వైపు చూస్తున్నారు. మరి ప్రకటన 21:2 ప్రకటన 21:2 నూతన యెరూషలేము అని మనం చూస్తాం అక్కడ. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట సూచితుని. కాబట్టి ఈ నూతన నిబంధనకు చెందినటువంటి గ్రంథకర్తలు ఏ విధంగా యెరూషలేముని అన్వయిస్తున్నారు, యెరూషలేముని ఇంటర్ప్రెట్ చేస్తున్నారు అంటే పై యెరూషలేముని సూచిస్తుంది. ఆ యెరూషలేం పట్టణము సియోను కొండపై పరలోకపు యెరూషలేమును సూచిస్తుంది, నూతన యెరూషలేమును సూచిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఈ నూతన నిబంధనకు చెందినటువంటి విశ్వాసులం కాబట్టి ఈ గ్రంథకర్తలు ఏ విధంగా తలంచారో మనం ఆ విధంగా తలంచాలి. అంతేగాని యెరూషలేము అంటే యెరూషలేము వెళ్ళి చూడటం మంచిదే. అది ఏదో తీర్థయాత్రలాగా వెళ్ళి అది ఏదో పవిత్రమైనటువంటి పట్టణం అని మనం ఆ విధంగా ఎంచకూడదు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే పరలోకానికి చెందినటువంటి యెరూషలేం, నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం దాన్ని సూచించేటువంటిది, పై యెరూషలేంను సూచించేటటువంటిది. కాబట్టి ఆ విధంగా గ్రంథకర్తలు ఆలోచించినటువంటి రీతిగా మనం కూడా ఆలోచించాలి. అక్కడికి వెళ్ళొచ్చు, మరి వెళ్ళి చూస్తే చాలా మంచిది. నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళితే ఏంటి అని అంటే యేసుక్రీస్తు ఎక్కడ నడిచాడు, ఎక్కడ ఏం చెప్పాడు, క్రొత్త నిబంధనని అర్థం చేసుకోవటానికి లేకపోతే పాత నిబంధనని అర్థం చేసుకోవటానికి అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ, అక్కడ ఉన్నటువంటి సెటప్, మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఏ విధంగా ఉండేదో, ఇప్పుడు దేవాలయం లేదనుకోండి. కాబట్టి వాటి లోతుని తెలుసుకోవటానికి మనం అక్కడికి వెళ్ళి చూడటం మంచిదే. అది బైబిల్లో ఉన్నటువంటి ఆ సంఘటనలు చారిత్రక సంఘటనలు అనేటువంటి రీతిగా మనం గ్రహించవచ్చు అక్కడికి వెళితే. కానీ వాటి స్పిరిచువల్ మీనింగ్ని మనం ధ్వంసం చేయకూడదు. యెరూషలేము అంటే అక్కడ పరలోకానికి సంబంధించినటువంటి యెరూషలేము అని మనం గ్రహించుకుని ఈ ఈ యెరూషలేముకి ఆ పరిశుద్ధతను అంటగట్టకూడదు. ఆ యెరూషలేము పరలోకపు యెరూషలేమును సూచిస్తున్నది అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు పేరట మేము మీ సన్నిధికి వస్తుంటున్నాం. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని క్రొత్త నిబంధనలో ఆ గ్రంథకర్తలు ఏ విధంగా అర్థం చేసుకున్నారో వాటిని మేము గ్రహించుకుని అదే తీరులో మేము కూడా క్రొత్త నిబంధనకు చెందినటువంటి విశ్వాసులు మేము కూడా ఆ విధంగా అర్థం చేసుకుని వాటికి తగినటువంటి రీతిగా స్పిరిచువల్ మీనింగ్ ఇవ్వటానికి సహాయం దయచేయండి. అయితే ఎక్కడైతే స్పిరిచువల్ మీనింగ్ ఇవ్వాలో అక్కడే స్పిరిచువల్ మీనింగ్ ఇవ్వటానికి, మరి ఎక్కడైతే స్పిరిచువల్ మీనింగ్ లేదో వాటిని కూడా గ్రహించి ఎక్కడ లిటరలో ఎక్కడ స్పిరిచువలో వాటికి ఉన్నటువంటి భేదాన్ని గ్రహించుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని
మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.